నార్మల్‌గా నేచురల్‌గా బ్రీత్ చేస్తామనమాట. వీళ్ళలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎయిర్‌వే అనేది నారో అయిపోతుందో వీళ్ళు ఎక్కువ పీల్చుకోవాల్సొస్తుంది. ఎక్కువ పీల్చుకోవాల్సొస్తుందంటే ఏం చేస్తారు? సో, మనకు మెడకు దగ్గర కొన్ని మజిల్స్ ఉంటాయన్నమాట. ఆ మజిల్స్ ఎక్కువ యూజ్ చేయడం. చెస్ట్ దగ్గర కొన్ని మజిల్స్ ఉంటాయి. అబ్డామిన్ మజిల్స్ ఉంటాయి. ఆస్త్మా పేషెంట్‌ని చూస్తే చెస్ట్ బాగా కదులుతూ ఉంటుంది. వాళ్ళ ఎఫర్ట్ అనేది తెలుస్తుందన్నమాట. దాన్ని యాక్సెసరీ మజిల్స్ అంటారు. ఆ యాక్సెసరీ మజిల్స్ కూడా వీళ్ళు ఆహ్, యూజ్ చేయడం చూస్తాం. అది కాకుండా ఆస్తమా అనేది ఎప్పుడొస్తుందంటే, మామూలుగా ఎర్లీ మార్నింగ్ వస్తుంది. నైట్ టైమ్ వస్తుంది. నైట్ టైమ్‌లో గన వీళ్ళకి ఎక్కువ బ్రెత్‌లెస్‌నెస్ ఉంటే, అది గూడా ఒక సింప్టమ్ అన్నమాట. సో, దీంతో పాటు మనము అటోపిక్ ఆస్తమా అని చెప్పుకున్నాం. అటోపిక్ ఆస్తమాలో ఏముంటుందంటే, వాళ్ళకి స్కిన్ అలర్జీస్ ఉండొచ్చు. లేకపోతే ఒళ్ళు పైన దురదలాగా రావచ్చు. లేకపోతే రెడ్‌నెస్ రావచ్చు. అలర్జిక్ రైనైటిస్ అంటామంట. కొంతమందికేంటంటే తుమ్ములొస్తుంటాయి. కళ్ళు రెడ్‌గా అయిపోతుంటాయి. కళ్ళల్లో మంటలొస్తుంటాయి. సో, కొంచెం డస్ట్‌కి పోయినా వీళ్ళకి అవన్నీ ట్రిగ్గర్ అవుతుంటాయన్నమాట. అదే విధంగా హే ఫీవర్